క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ప్రభునామం కూడి వచ్చి మీ అందరికీ ప్రభునామం బట్టి అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు తోడయించి నడిపించును గాక. పరిశుద్ధ లేఖనాల్లోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మన కొరకు రాసిపెట్టినటువంటి ప్రతి అంశం, ప్రతి మాట చాలా విలువైనది. కాలం గతించిన, కాలాలు మారిన, జ్ఞానం పెరిగిన, పరిజ్ఞానం అభివృద్ధి చెందిన, మార్పు చెందనిది దేవుని యొక్క వాక్యం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అన్ని కాలాలకు, అన్ని వేళలకు, అన్ని జ్ఞానాలకు సరిపడినటువంటిది, అందరి జీవితాల్ని మార్చగలిగేది, అన్ని కాలాలలో జీవము కలిగి ప్రతి వ్యక్తితోనూ ఆధీనముతో ఉన్నట్టుగా మాట్లాడగలిగేది దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేసినటువంటి కాలంలో యేసువారు తన శిష్యులకు నేర్పించినటువంటి అనేక అంశాలు ఇందులో వ్రాయబడ్డాయి. వ్రాయబడిన ప్రతి అంశము కూడా మనకు చాలా ఉపయుక్తమైనది, ఉపయోగకరమైనది, మనకు దీవెనకరమైనది. ఇందులో దేనిని కూడా మనం మార్చలేము, దేనిని కూడా తీసివేయలేము. దేనిని తీసివేసినా అది పరిపూర్ణము కాలేదు. కానీ ప్రస్తుత కాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా పోప్ బెనడిక్ట్ గారు ఎవరో ఒక పోప్ రోమా వాటికన్ సిటీ నుండి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ప్రస్తుత కాలంలో జ్ఞానం పెరిగింది కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని కూడా కాలానుగుతంగా మార్చాలి, బైబిల్ని మళ్ళా తిరిగి రాయాలి అనే చోట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది జరిగేటువంటి పని కాదు. కానీ ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. కాలానికి మారినట్లుగా వాక్యం మారడానికి వీలు లేదు. అయితే వాక్యంలో రాయబడిన ప్రతి అంశము ప్రతిరోజు ఆ రోజు ఉన్నట్టుగానే ప్రభువు మనతో మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు చెప్పినటువంటి అనేక అంశాల్లో కొన్ని అంశాలు మనం అనేక దినాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా తక్కువ సమయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అందులో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు 12 మంది ఒకరోజు యేసువారి దగ్గరికి వచ్చి కూర్చుని, ఎప్పుడైనా యేసువారిని ఏదైనా అడగాలి అనుకున్నప్పుడు, యేసువారి దగ్గర ఏదైనా సందేహాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్నప్పుడు వారు చేసేటువంటి పని ఏంటంటే, వారు ఇంటిలో యేసువారు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి యేసువారి దగ్గర వారి సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉండేవారు. అలాగే ఒకరోజు ఒక ఇంటిలో యేసువారు ఉన్నప్పుడు యేసువారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా మాకు ఈ నీ వలే ప్రార్థన చేయాలనుకుంటున్నాం, నీ వలే ప్రార్థన చేయాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాం. కాబట్టి ఎలాగూ ప్రార్థన చేయాలో, ఏమి ప్రార్థన చేయాలో దయచేసి మాకు నేర్పించు తండ్రి అని అడిగారు. అప్పుడు ప్రభువైన క్రీస్తు ప్రభుల వారు ఆ 12 మంది శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనే ప్రభువు నేర్పిన ప్రార్థన, లేకపోతే మనం మరొక పేరుతో పిలుస్తాం పరలోక ప్రార్థన. మనం ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి కూడికలోనూ, ప్రతి గృహ కూడికల్లోనూ, కుటుంబ కూడికల్లోనూ, మనం ప్రతి మీటింగ్లో కూడా ఈ యొక్క ప్రభు ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ప్రార్థన వల్లు వేస్తూ ఉంటాం. కానీ చాలామంది ఈ ప్రార్థనను వ్యతిరేకిస్తూ ఉంటారు, ఈ ప్రార్థనను స్వీకరించరు. చాలామంది ప్రార్థన వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ నేను వ్యతిరేకించే వాళ్ళని నేను ఏమనను, కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేయాలనుకుంటే చేసుకుంటారు, లేకపోతే
మానేస్తారు. కానీ మనం ఎందుకు చేయాలో మాత్రం నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎందుకు మనం ప్రభు ప్రార్థన వదిలివేయాలి, ఎందుకు మనం ప్రభు ప్రార్థన తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి? ఇది ప్రభు ప్రార్థన మనకు ప్రార్థన నేర్పడానికి, మన ప్రార్థనా జీవితంలో ఎదగడానికి, మనము దేవునికి సమీపస్తులం కావడానికి యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి బేసిక్, ఒక ప్రాథమికమైనటువంటి ఒక మాదిరి. ఈ ప్రార్థన ప్రాథమికమైన పాఠం లాంటిది, లేదా మూల పాఠం లాంటిది. ఈ మూల పాఠం ఏంటంటే, ఈ ప్రాథమికమైనటువంటి బేసిక్ లెసన్ ఏంటంటే, మనము ఉన్నతంగా ఎలాగో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేటట్టు ఎలాంటి అంశాలు మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసినప్పుడు ఎలాగునా మన ప్రభు చెంతకు మనం చేరాలి. ప్రార్థన చేస్తే ఇది 2 నిమిషాలు ఉంటుందేమో, కానీ ఈరోజు 2 నిమిషాలు కాదు కదా, ఇంచుమించు గంటలు గంటలు మోకరించి ప్రార్థన చేయగలిగినటువంటి ప్రార్థనాపరులు నేటి కాలంలో అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము గంట ప్రార్థన చేస్తాం కదా, 2 నిమిషాలు పరలోక ప్రార్థన అవసరమా? ఈ 2 నిమిషాలు ఈ ప్రభువు నేర్పిన ప్రార్థన అవసరమా అని దానిని తీసివేయచ్చు. కానీ నువ్వు 2 గంటలు ప్రార్థన చేసినా, 3 గంటలు ప్రార్థన చేసినా, ఆ ప్రార్థన అంతటికి మూలపాఠం లాంటిది, మూలం, కేంద్రం పరలోక ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ మూల పాఠమైనటువంటి ఈ పరలోక ప్రార్థన మనం చేయటం ద్వారా మనము ప్రభువు చెంతకు ఎలాగూ చేరగలమో, ప్రభువుకి ఎలాగ ఇష్టముగా ప్రార్థన చేయగలమో అది మనకు అర్థమవుతూ ఉంది. దాని ద్వారా మనము ప్రభువు చెంతకు మనం చేరగలుగుతూ ఉన్నాం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రార్థనలో 3 భాగాలు ఉంటాయి. మొదటిది స్తుతి ఉంటుంది, రెండవది క్షమాపణ అడుగుతుండ దేవుణ్ణి క్షమాపణ అడగటం ఉంటుంది, మూడవది పాప క్షమాపణ ఉంటుంది, మూడవది ఆయనను అడిగేటువంటి విషయం ఉంటుంది, పిటిషన్ ఉంటుంది. మొదటిది ప్రైజ్, రెండవదేమో పార్డన్, థర్డ్ వన్ ఈజ్ ద పిటిషన్ ఉంటుంది. అంటే ఈ 3 విషయాలు పరలోక ప్రార్థనలో మనం చూడగలం. ఈ పరలోక ప్రార్థన మనం ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేయగలుగుతూ వెళ్తే, పరలోక ప్రార్థనని లోతులోనికి వెళ్ళి మనం ధ్యానం చేయగలిగితే పరలోక ప్రార్థనలో పరలోక మర్మాలు దాగి ఉన్నాయి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరలోక ప్రార్థనలో పరలోక మర్మాలు, దేవుని యొక్క సన్నిధిలో తన సంఘానికి ప్రభువు తెలియపరచాలనుకున్నటువంటి అనేక అంశాలు అందులో కోడీకృతమై ఉన్నాయి. ఈరోజు అన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి అవకాశం లేదు, కానీ మొదటి భాగాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ పరలోక ప్రార్థన చాలామంది వ్యతిరేకిస్తారు. ఒక ఆయన నన్ను అడిగాడు, చెప్పకూడదు అనుకున్నాను కానీ తప్పట్లేదు. ఈ పరలోక ప్రార్థన ఒకసారి నన్ను ఒక ఆయన నాతో దెబ్బలో పెట్టుకున్నాడు. ఎట్లా అంటే, అయ్యారు మీరు పరలోక ప్రార్థన చేస్తున్నారు, అది చేయమని బైబిల్లో ఉందా అన్నాడు. మరి బైబిల్ ఏముంది, ఏం చేయమని ఉంది? రోజు అన్నం తినమని ఉందా, చికెన్ వండుకుని తినమని ఉందా? చెప్పరా, చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ చేసుకోమని ఉందా? మరి ఎందుకు చేసుకున్నాడు వీడు కాదండి. అయితే ఆయన నన్ను అడిగాడు, ఓరు నాన్న, పరలోక ప్రార్థన దాని ప్రాముఖ్యతను అతనికి చెప్పి, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నిటి కొంచెం కూలకేశగా అతనికి చెప్పి నేను చెప్పాను, నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, చేయకపోతే మానే. నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, లేకపోతే మానేసాయి. అతను ఒక 7 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మరలా నా దగ్గర నిలబడి ఆయన చెప్తున్నాడు అనమాట, అయ్యారు మా ఆవిడికి విడాకులు ఇచ్చేసాడు అన్న. అలా ఆవిడికి ఏం చేయడంట, విడాకులు ఇచ్చేయడా? అన్నాను నేను, ఏమైంది? మా ఆవిడండి ఎదవండి బాబు, మంచిది కదండి, అటు ఇటు అని చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అంటే ఎవరి సైడ్ ఆడే చెప్తారు కదా, ఈ సైడ్ ఈడు చెప్పుకొచ్చాడు. అలా ఆవిడని అడిగితే అలా ఆవిడ ఈడు సైడ్ చెప్పుకోవచ్చు, ఆ సైడ్ చెప్పుకోవచ్చు. నేను అప్పుడైనా నాకు అప్పుడు అర్థమైంది, వీడు తన భార్యను క్షమించలేకపోయాడు. హలో, ఏం చేయలేకపోయాడు? క్షమించలేకపోయాడు. ఎందుకు క్షమించలేకపోయాడంటే వీడికి అర్థం కాలేదు. వీడు ఎదుటివాని యొక్క పాపములు క్షమిస్తేనే దేవుడు వీని పాపాలు, అంతే కదా. పరలోక ప్రార్థనలో ఒక చక్కటి మాట ఉంటుంది, మా యందు అపరాధములు చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారము మా అపరాధములను. వీడు పెద్ద భక్తిపరుడు అని చెప్తాడు కబుర్లు. మళ్ళీ ఆ కబుర్లు చూస్తే ఎలా ఉంటాయంటే గొట్లు దిగిపోతుంటాయి, మామూలుగా ఉంటాయి. వీడు పరలోక ప్రార్థన చేయడట, వీడు తన భార్యను క్షమించడట, కానీ భక్తిని చూస్తే మాత్రం నా అంత భక్తిపరుడు లేడంటాడు. మరి అసలు నీ పాపాలు క్షమించబడ్డాయా?
నువ్వు దేవుని ఎదుట చేసిన పాపముల కంటే, అతిక్రమముల కంటే ఎక్కువైన పాపాలు నీ భార్య నీ ఎదుట చేసి ఉండదేమో. నువ్వు దేవుణ్ణి బాధ పెట్టినంతగా నీ భార్య నిన్ను బాధ పెట్టి ఉండదేమో. వీడికి నచ్చింది ఏంటంటే వీడు ఎదుటివాడిని క్షమించడం నచ్చదు, కానీ వీడికి కావాల్సిందేంటి? క్షమాపణ. దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలనుకుంటాడు తప్ప వీడు మాత్రం ఎదుటివాడిని క్షమించడు. అందువల్ల వీడి ప్రార్థన చేయడు, అందువలన వాడికి క్షమాబుద్ధి రాలేదు. ఆ క్షమాబుద్ధి రాకపోవడం వల్ల ఈరోజు తన భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి పరలోక ప్రార్థన అనేటువంటిది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవటం మన ఆత్మీయ అభివృద్ధికి చాలా ప్రయోజనకరమైనది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరలోక ప్రార్థనలో అనేక అంశాలు ఉన్నాయి, కానీ ఈరోజు ఒకే అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి లైను, పరలోకమందున మా తండ్రి. పరలోకమందున, గట్టిగా చెప్పట్లేదు, ఎవరి తండ్రి? దేవునికి స్తోత్రం. యేసువారు పరలోకమందున మా తండ్రి అని ప్రారంభించాడు ప్రార్థన. అసలు ఆయన ఈ ప్రార్థన ప్రారంభించడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఈ ప్రార్థన నేర్పడంలో, ఈ మాట నేర్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఈరోజు ఈ ముక్కలో మా తండ్రి అనేటువంటి ఒక్క మాటలో 3 అంశాలు దాగి ఉన్నాయి. ఈ 3 ముక్కల్ని మీ డొక్కల్లో వేస్తాను, శుభ్రంగా తినేసి ఇంటికి వెళ్ళండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా తండ్రి, యేసువారు మా తండ్రి అని నేర్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, నీవు సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఆయన దగ్గర ఆయన ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూడాలనుకున్నప్పుడు, ఆయన మహిమ కొరకు నువ్వు ఎదురు చూడాలనుకున్నప్పుడు, ఆయన క్షమాపణ కొరకు నువ్వు ఎదురు చూడాలనుకున్నప్పుడు, ఆయన యొక్క కృపను పొందుకోవాలని నువ్వు ఎదురు చూడాలనుకున్నప్పుడు, నువ్వు ఆయన దగ్గరికి రావాల్సింది ఒక దేవునిగా కాదు, ఆయన దగ్గరికి నువ్వు రావాల్సింది ఒక కుమారునిగా. హల్లెలూయా. దేవుడు నీకు ఆయన దేవునిగా ఉండాలని కోరుకోవడం లేదు, ఆయన నీకు లేకపోతే దూరంగా ఉండాలని కోరుకోవడం లేదు, ఆయన నీకు సమీపస్తుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మీకు ఆ మాట అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఒక ఉదాహరణ, నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను మా ప్రిన్సిపాల్ గారిని ఫస్ట్ కూడా వెళ్ళానే, అన్న ఎలా ఉన్నారు, బాగున్నారా అన్నాను. ఆయన బాగానే మాట్లాడాడు. ఆ సాయంత్రం వార్డెన్ గారికి రూమ్కి పిలిచాడు. అంటాడు, రై సార్ నట్టుకుని అన్నట్టేంటి, సార్ అనలేవా, అయ్యగారు అనలేవా అన్నాడు. వీడు ఎడుతున్నాడు కదండి, ఆ మరణం నుంచి అయ్యగారు అంటూ మొదలెట్టాను. ఎప్పుడైతే అయ్యగారు అంటూ మొదలెట్టానో నాలో ఏమైందంటే, అన్న అన్నప్పుడు ఉన్నంత బంధం అయ్యగారు అన్నప్పుడు, సార్ అన్నప్పుడు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే బాంధవ్యం అనేటువంటిది బంధుత్వాన్ని బట్టి పిలిచేటప్పుడు ఆ పిలుపులో ఆ బాంధవ్యము, ఆ యొక్క హృదయపు ఐక్యత కనబడుతూ ఉంది. నువ్వు దేవా అని పిలిచినప్పుడు ఆయన నీకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన దేవా అని నువ్వు పిలిచినప్పుడు ఆయన నీవు దూరంగా ఉన్నట్టు ఆయనకు అనిపిస్తూ ఉంది. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే తెలుసా, ఏదేను వనములో ఆదాము అవ్వలతో దేవుడు ఎలాగైతే ఏకస్తుడై ఉన్నాడో, ఆదాము అవ్వలతో ఎలాగైతే ఏకీభవించి వారితో కబుర్లాడుకుంటూ వారితో ఆనందిస్తూ ఉన్నాడో, అలాంటి సత్సంబంధాన్ని తిరిగి మానవులతో ఏర్పరచుకోవాలని దేవుడు అంటున్నాడు. నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను దేవా అని పిలవద్దు, నా దగ్గరికి వచ్చినప్పుడు సర్వోన్నతుడా అని పిలవద్దు, నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా అని పిలవద్దు. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నన్ను పిలవలసిన పిలుపు ఏంటంటే, నేను నీ తండ్రిని, నువ్వు నన్ను తండ్రి అని పిలువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం వంశావళిని చూస్తే ఆదాము గురించి రాస్తాడు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఆదాము ఏదెనులో ఉన్నప్పుడు, దేవుని కుమారుడిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు గనుక, ఆదాము దేవుని కుమారుడిగా ఉన్నాడు గనుక తన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆదాము పాపం చేయడం ద్వారా, ఏదైనా వనంలో నుంచి బయటకు వచ్చేయడం ద్వారా ఆదాము మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు. కానీ దేవుడు క్రీస్తు ప్రభుల వారు మరలా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో రక్తం గార్చి మనల్ని పరిశుద్ధపరిచి మరలా ఈ సహవాసాన్ని ఏం చేశాడు? పునరుద్ధరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, సర్వోన్నతుడైన దేవుడు.
ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఒకసారి తొందరగా చదవనే మాట. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవై ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవతలు దేవుళ్ళు అనబడిన వారు భూమి మీద చాలామంది ఉన్నారు, కానీ మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎల్ షడ్డై నామము కలిగిన వాడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ పరిపాలకుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సమీపించరాని తేజస్సు కలిగిన దేవుడు. కానీ ఆయన దేవుడే, ఆయన ఒక్కడే దేవుడు. కానీ ఆయన మనకేమై ఉన్నాడు? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఆయన తండ్రి అని పిలిచామంటే మనం ఆయనకి ఏమైపోయినట్టండి? ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని తండ్రి, మనం ఆయన తండ్రి అని పిలిచామంటే మనం ఆయనకి సమీపస్థులమైపోయాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. చాలామంది పిల్లలు నేను కూర్చున్నప్పుడు వస్తూ ఉంటారు. కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు పిల్లలు ఎలాగెళ్తారో తెలిసి, నేను కూర్చున్నాను అనుకోండి, పిల్లలు అట్లా వెళ్ళిపోతారు. అలా ఇప్పుడు నా కొడుకు ఎలా వెళ్తాడు? చెప్పట్లేదు. నా కొడుకు ఏం చేస్తాడండి? నన్ను రాసుకుంటూ వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అంటే నాకు సమీపస్థుడిగా ఉండగలడు. దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు, నువ్వు భయపడొద్దబ్బాయి, ఆయన నీకు తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన చెంతకు రావడానికి నువ్వు దిగులు పడక్కర్లేదు, ఆయన చెంతకు రావడానికి నువ్వు భయపడక్కర్లేదు. ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో వేలాడుతూ 7 మాటలు మాట్లాడాడు. ఆయన 7 మాటలు మాట్లాడినప్పుడు మొదటి మాట ఏంటండి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని. ఆమేన్, హల్లెలూయా. చివరి మాట, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నా. ఈ 2 మాటల మధ్యలో ఇంకో మాట ఉంటుంది. ఈ 2 మాటలకి మధ్యలో ఒక మాట ఉంటుంది. అది చీకటి పడిన తర్వాత చెప్పినటువంటి మాట. ఏంటి ఆ మాట? ఏలీ ఏలీ లామా సబక్తాని. ఏలీ ఏలీ లామా సబక్తాని. మొన్న ఎవడో కానీ చెప్పాడండి యూట్యూబ్లో, ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే తమిళం అంట. యేసుబాబు వచ్చి తమిళం నేర్చుకుని వెళ్ళి అక్కడ చెప్పాడంట. పనికిమాల వాళ్ళందరూ తయారై మమ్మల్ని తింటూ ఉంటారు. దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఏలీ ఏలీ లామా సబక్తాని, దాని అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి. అంటే తండ్రి అన్నప్పుడు యేసు వారిని తండ్రి అయిన దేవుడు చెయ్యి పట్టుకుని ఉన్నాడు. హలో, చెయ్యి పట్టుకుని ఉన్నాడు. కానీ యేసు వారిని తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచిపెట్టిన తర్వాత ఈయన అన్నాడు, నా దేవా. అంటే చెయ్యి ఎప్పుడైతే విడిచిపెట్టాడో తండ్రి సహవాసము సంబంధము పోయింది. ఎప్పుడైతే లోక పాపమంతయు ఆదాము మొదలుకుని ధవల సింహాసనం ఎదుట మనం నిలుచుని నిరంతరము పర్యాంతము కూడా పుట్టేటువంటి ప్రతి మనుషుడి యొక్క పాప భారం అంతా కూడా యేసువారి భుజస్కంధాల మీద మోపబడింది. ఆ పాపం ఎప్పుడైతే యేసువారి మీద మోపబడిందో మనలను పవిత్రపరచడానికి, మనలను పవిత్రులుగా మార్చడానికి, మన పాపం నుండి మనలను పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చడానికి తండ్రి అయిన దేవుడు పాప పరిహారార్థ బలిగా యేసువారిని చేయి విడిచిపెట్టేశాడు. యేసువారిని ఎప్పుడైతే చేయి విడిచిపెట్టాడో అప్పుడు ఆ చెయ్య మనల్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ యేసువారిని చెయ్యి విడిచిపెడితేనే కానీ మన చెయ్య పట్టుకోలేకపోయాడు. ఇప్పుడు యేసువారిని చెయ్యి విడిచినప్పుడు యేసువారు అంటున్నారు, నా దేవా నా దేవా. ఇప్పుడు ఈరోజు యేసువారు మనకి ప్రార్థన నేర్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? యేసువారు తన చెయ్యి పట్టుకుని, నీ చెయ్యి పట్టుకుని నడిపించాలని ఆశపడుతున్నాడు. కనుకని నువ్వు తండ్రి అని సంబోధించమని చెబుతున్నాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తానయ్యా, నువ్వు నా చేతిలో ఉంటావయ్యా, నా చేతితో నిన్ను చెక్కుకున్నానయ్యా, నా రూపాన్ని నీకు ఇచ్చానయ్యా అని యేసువారు తన యొక్క తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తుంటున్నాడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేతిలోనే ఉన్నావు కనుక తండ్రి అని పిలువ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనందరూ కూడా ఆయన చేతిలో ఉన్నవారమే.
మనమందరూ కూడా ఆయన చేతి బలము చేత నడిపించబడుతున్న వారమే. అందుకనే పరలోక ప్రార్థనలో యేసు వారు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు యేసు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, సర్వోన్నతుడైన దేవుని యొక్క సింహాసనం ఎదుట నువ్వు నిలబడినప్పుడు, ఆయన పీఠములు పట్టుకుని పాదములు పట్టుకుని ఆయన గోజారేటప్పుడు నువ్వేమని ప్రార్థన చేయాలి? తండ్రి అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుల సమూహంగా కూడి ఉన్నటువంటి మనమందరం కూడా దేవునికి దూరస్తులం కాదు. ఒకటి. రెండవది, ఆయన మనలను చేయి పట్టుకుని నడిపించేవాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. ఒక తండ్రి, ఒక సామాన్యంగా ఒక తండ్రి యొక్క కనీస బాధ్యతలు ఏంటండి? ఒక తండ్రి యొక్క కనీసమైన బాధ్యతలు ఏంటి? ముందుగుండగా తన బిడ్డల్ని పోషించేవాడై ఉండాలి. రెండవది, సంరక్షించేవాడై ఉండాలి. మూడవది, బిడ్డలకు మంచి భవిష్యత్తు కొరకు బిడ్డల్ని సిద్ధం చేసేవాడై ఉండాలి. బిడ్డల్ని గద్దించేవాడై ఉండాలి. బిడ్డలకు బుద్ధి చెప్పి జ్ఞానాన్ని నేర్పేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడైన దేవుడు ఇంతకు మించి మనకున్నాడు తెలుసా అండి? మత్తయి సువార్త 6:33 అంటాడు కదా, ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కుయ్యవో, కొట్లలో దాచుకోవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏం కట్టుకుందుమా అని చింతించాల్సిన అవసరమో లేదు. ఇవన్నీ మీకు కావాలని మీరు అడగక మునిపే మీ తండ్రికి తెలుసు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు ఏమని? అవన్నీ నీకు అవసరమని నాకు తెలుసు, మిమ్మల్ని పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు ఆయన మాట ఇంటే ఆయన నిన్ను పోషిస్తూ ఉంటాడు. నువ్వు ఆకలి అనేది తెలియకుండానే దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే మీ పిల్లల్ని ఆకలితో వదిలిపెట్టి మీరు ఇంటికి వెళ్ళి, ఇంటికాడ పిల్లల్ని ఆకలితో వదిలిపెట్టి హోటల్కి వెళ్ళి కడుపు నిండా దమ్ బిర్యానీ తినొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? హలో. ఇంటికాడ పిల్లలు గల్లమంటాడుతుంటే, ఆకలితో ఎదురు చూస్తుంటే, సంపాదించిన డబ్బులు ఎట్టుకెళ్ళి శుభ్రంగా తాగేసి దమ్ బిర్యానీ తినేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నేను నాకు కాదంటలేదు, మీ గురించి చెప్తున్నాను సుమ్మా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఎవరైనా సరే ఇంటికాడ ఉన్నటువంటి భార్యను కానీ పిల్లల్ని కానీ ఆకలితో వదిలి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు పెట్టి ఇష్టారాజ్యంగా తిరిగేవాడు ఎవడో ఉన్నాడా? లేడు. కారణం ఏదో ఏం తెలుసా? మనకు తండ్రి అయిన పరమ తండ్రి అయిన దేవుడు మనకు మాదిరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రిని మనం ఒక సామాన్య రీతిలో మనం ఎలా ఉంటే, మన పరలోకపు తండ్రిని మనం ఆకలితో చూస్తూ ఊరుకునేవాడు కాదు. మనం ఆకలితో ఉంటే ఆయన సంతోషించేవాడు కాదు. మనం ఆకలితో ఉంటే ఆయన మనల్ని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయేవాడు కాదు. అందుకని అన్నాడు, ఆయన తన గుప్పిలో విప్పి సమస్త జీవుల కోరికలను సంతృప్తిపరచువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు ఎప్పుడు ఆహారం కావాలో, ఎప్పుడు ఏది కావాలో అన్నిటినీ సమకూర్చి నిన్ను పోషించుటకు సమర్థుడైన దేవుడు. కరోనా కాలంలో అందరూ బలమలాడుతుంటే క్రైస్తవుడు అన్నవాడు ఇంచుమించు ఎవడు ఆకలితో లేడు. ఆకలితో లేకపోవడమే కాదండి, వీడు ఆకలితో లేడు. ఆకలితున్న వారు అనేక మందిని పోషించడానికి దేవుడు సహాయం చేశాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని పోషించేటువంటి దేవుడు. రెండవది, ఆయన మనల్ని సంరక్షిస్తాడు. దేవుడు తన యొక్క వాక్యాలు సెలవిస్తాడు కదా, ఇదిగో మీ పాదములకు రాయి తగులుకున్నట్లు మీ మార్గమధ్యలో మిమ్మల్ని కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించిన వారు తమ చేతులతో మిమ్మల్ని. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ తండ్రి నీతోనే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో వెళ్ళినా నీ తండ్రి నీతోనే నడుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రమాదం రాకుండా నీ తండ్రి నిన్ను కాపాడుకుంటూ. అనేక పర్యాయాలు చెప్పాను, మా తండ్రి గారి యొక్క సాక్ష్యం ఒక మంచి సాక్ష్యం. రాకుర్తి వారి పాలనలో పరిచర్య చేసి తిరిగి వస్తున్నటువంటి సమయంలో నెల్లివారిపేటకి కముజువారి పాలనకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మురుగు కాలం మీద ఒక వంతున ఉండేది. ఆ వంతున మీద బల్లలు ఉండేవి కాదు. వంతునికి దిమ్మలు ఉన్నాయి, కానీ దిమ్మల మీద వేసినటువంటి బల్లలు ఇరిగిపోయి ఆ బల్లలకు బదులుగా పట్లు వేశారు. పట్లు, ఒక చెక్క పట్టు, లేకపోతే దాన్ని ఒక కొమ్మ కొట్టి దాని మీద పట్టు కింద వేశారు. దాని మీద మనుషులు నడవడం కూడా చాలా కష్టం వర్షం వస్తే. కానీ మామూలుగా ఉన్నప్పుడు సైకిల్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. సైకిల్ పట్టుకుని ఇట్లా వెళ్ళేవారు, చాలా కష్టపడేవారు. కానీ ఒకరోజు మా నాన్నగారు రాకుర్తి వారి పాలనలో పరిచర్య చేసి
ఆయన పరిచర్య చేసినటువంటి సైకిల్ ఎట్లా ఉండేదంటే, ఆయన సైకిల్కి ఒక బొట్టు ఉండేది, ఆ బొట్టులో యాంప్లిఫైర్ ఉండేది. వెనకాల మా పాస్టర్ మా అమ్మగారు ఉండేవారు, ముందరేమో నేను మా తమ్ముడు కూర్చునేవాళ్ళం. ఈ మా అమ్మగారు ఒళ్ళోనేమో మా చెల్లి ఉండేది. ఈ సైకిల్కి ముందర హ్యాండిల్ ఉంటుంది కదా, ఈ హ్యాండిల్కి ఈ పక్కనేమో ఒక గొట్టం, ఈ పక్కనేమో ఒక గొట్టం, మైక గొట్టం. ఇంకో ఒక చేత్తోనే తొక్కు వచ్చేవాడు ఆయన. ఈ ముగ్గురు ఎక్కించుకుని ఇంకో చేత్తో పిస్టర్మెంట్ లైట్ పెట్టుకుని తొక్కుంటూ వచ్చేసాడు ఆయన. పిస్టర్మెంట్ లైట్ అంటే తెలియదేమే, గ్యాస్ లైట్ అనుకోండి పని. అప్పుడు కిరసనాల్ లైట్ ఉంటుంది, పిస్టర్మెంట్ లైట్. అందులో కిరసనాలు వేసి ఏదో ఉంటుంది, దాన్ని డైనమో ఏదో అంటారు దాన్ని, చిమిలే ఏదంటారు దాన్ని అంటించి చూడారు. అంటిస్తే అది గాలిగా ఊడిపోతుంది అనుకుంటే వెలిగిది కాదు, అది చాలా బాగుండేది. పిస్టర్మెంట్ లైట్ అనేవారు. దాన్ని చేత పట్టుకుని సైకిల్ తొక్కుంటూ వచ్చేవారు. మేము రాకుర్తివారిపాలెం వెళ్ళి పరిచయం చేసుకుని తిరిగి వచ్చే సమయంలో బల్లగొడ దాటిన తర్వాత వర్షం రావడం మొదలెట్టిన తర్వాత వర్షంలో వీళ్ళు ఆలోచించుకుంటున్నారు, ఎలాగా ఇంత బరువుతో ఇప్పుడు అక్కడ ఎలాగా ఆ కాలువ ఎలా దాటాలి, లేకపోతే ఆ పట్టి మీద ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇంటికి వచ్చేసారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టి ఎలా దాటాలి, ఎలా వెళ్దాం అనుకుంటుంటే చెప్పట్లేదు మీరు. ఇంటికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చేసరికి ఆటోమేటిక్గా సైకిల్ బ్రేక్ అయిపోతే వీళ్ళు దిగారు. అప్పుడు అర్థమైంది వీళ్ళకి. ఏమర్థమైంది? మనం పట్టి మీద దిక్కుండానే వచ్చేసాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఒరిజినల్గా ఆ రోజు ప్రమాదం కాక జరిగి ఉంటే ఈరోజు నేను ఉండేవాడిని కాదు, పరిచర్య ఎంతగా ఉండేదేమో కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని యొక్క కాపుదల ఆ పట్టి మీద సైకిల్ రాగలిగిందంటే కారణం ఏంటంటాను, సైకిల్ పట్టి మీద రాలేదండి, దేవుని యొక్క దూతలు చేతులతో ఎట్టుపట్టుకుని తీసుకొచ్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏదేదో స్టోరీలు చెప్పొచ్చు, కానీ స్టోరీలు చెప్పడం నాకు ఇష్టం లేదు. నా జీవితంలో జరిగినటువంటి సంఘటన, ఆయన మనలను సంరక్షించేటువంటి దేవుడు, ఆయన మనలను బలపరిచేటువంటి దేవుడు, ఆయన మనలను కాపాడేటువంటి దేవుడు, ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు, ఆయన మనకు ఏ అపాయం రాకున్నట్లు తన దూతల చేత తన రెక్కల కింద మనలను భద్రపరిచేటువంటి దేవుడు.